హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈ రోజు మన వీడియోలో ఉగాది పచ్చడిని చూపించబోతున్నాను. మరి ఉగాది పచ్చడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటూ ఉంటారండి. మరి మా ఇంట్లో అలానే మా ప్రాంతంలో అయితే మేము ఏ పద్ధతిలో చేసుకుంటామో చూపించబోతున్నానండి. మరి మేం చేసుకునే ఉగాది పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి అస్సలు లేట్ చేయకుండా ఉగాది పచ్చడిని మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో చూసేయండి. నేనైతే ఉగాది పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. నేను చేసిన ఉగాది పచ్చడి అయితే 10 మంది వరకు తినొచ్చు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 100 గ్రాముల వరకు చింతపండును తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును ఒకసారి నీళ్లతో కడుక్కొని తరువాత ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును ఒక పావు గంట సేపైనా నాననివ్వాలండి. ఇది నానేలోపు మనకి పచ్చడికి కావాల్సిన యాప్ పువ్వును తయారు చేసుకుందాం. మనం యాప్ పచ్చడిని చేసుకోవడానికి యాప్ పువ్వు అనేది మొగ్గల్లా కాకుండా ఈ విధంగా పువ్వులా ఇడిచి ఉండాలండి. అలా ఉంటేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ యాప్ పువ్వు మొత్తాన్ని కూడా ఒక్కొక్క కాడని తీసుకుని పువ్వు అంతటిని కూడా చేతితో చక్కగా తీసేసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకోవడానికి మనకు టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి మరి టైం అనేది ఎక్కువ పట్టకుండా ఈజీగా యాప్ పువ్వును ఎలా చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ యాపకాడలన్నిటినీ కూడా చేత్తో నలిపేస్తే పువ్వు అనేది రాలిపోతుందండి. ఈ విధంగా రాలిపోయిన ఈ పువ్వు అంతటిని కూడా ఒక చాటలో వేసుకుని చెరిగేసుకుంటే మనకి పువ్వు అనేది వచ్చేస్తుంది. చూడండి, మనకి యాప్ పువ్వు అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకున్న యాప్ పువ్వును ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే పచ్చడిని తయారు చేసుకుంటామో ఆ బౌల్ తీసుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని ఈ చింతపండులో ఉన్న గుంజ అంతటిని కూడా పిండేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ఈ చింతపండు గుంజ అనేది మరీ గట్టిగా అలానే మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండాలి. ఈ విధంగా మనకు పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకు చింతపండు రసం అనేది తయారైపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఈ 2 కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 6 వరకు బాగా పండిన అరటిపళ్ళను తీసుకుని దీనిపైన తొక్క అంతటిని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా అరటిపళ్ళు తొక్కను అంతటిని కూడా తీసేసుకున్న తరువాత ఇప్పుడు ఈ అరటిపళ్ళలన్నీ ఒక సైడ్కి జరిపేసుకొని ఇదే ప్లేట్లో ఇప్పుడు బాగా ముగ్గిన 9 వరకు సపోటాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ సపోటాల పైన తొక్క అంతటిని కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా మనం సపోటాల పైన ఉన్న తొక్క అలానే అరటిపళ్ళు పైన ఉన్న తొక్కని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న చింతపండు అలానే బెల్లం బౌల్లోకి ఈ అరటిపళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకుని చేత్తో మెత్తగా నలుపుకొని వేసుకోవాలి. ఈ విధంగా అరటిపళ్ళు మొత్తాన్ని కూడా చేత్తో మెత్తగా నలుపుకొని వేసుకోవాలండి. అలానే ఈ సపోటాలను కూడా చేత్తో మెత్తగా నలుపుకొని వేసేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా గరిటెతో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 1 కప్పు వరకు ఖర్జూరాన్ని పిక్క తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇప్పుడిప్పుడు వస్తున్న ఒక మామిడి పింజును చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇది కూడా 1 కప్పు వరకు వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరికాయని మనం తురుముకోనన్నా వేసుకోవచ్చండి, లేదంటే చిన్న ముక్కల కింద కట్ చేసుకోనన్నా వేసుకోవచ్చు. అలానే ఇందులోకి 1 అరకప్పు వరకు వేపిన శనగపప్పుని 1/2 స్పూన్ ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం పచ్చడి అంతటిని కూడా కలిపేసుకున్న తరువాత చివరిగా ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడిని అలానే ముందుగా మనం తయారు చేసుకున్న యాప్ పువ్వు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటే మనకి యాప్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లేనండి. యాప్ పచ్చడిని ఒక్కొక్కరు చిక్కగా చేసుకుంటారండి, ఒక్కొక్కరు పలచగా చేసుకుంటూ ఉంటారు. మేమైతే ఈ పచ్చడిని కొంచెం చిక్కగానే చేసుకుంటూ ఉంటామండి. అంతేనండి, వీటిని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉగాది పచ్చడిని ఒక 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినచ్చండి. అస్సలు అంటే అస్సలు పాడవదు ఈ పచ్చడి.
ఈ పచ్చడిని కూల్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది కూల్గా అయిన తర్వాత తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఎప్పుడు చేసే మీ స్టైల్లో ఉగాది పచ్చడి కాకుండా మా స్టైల్లో ఒకసారి ఉగాది పచ్చడిని చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.